ఎగ్జాక్ట్‌గా భార్యని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఏమైంది సార్ పార్టీషన్‌లో అనుకున్నాను. ఓహ్! తప్పు చేసేవాడిని ఓహ్! ఇంత చేసిన తర్వాత కూడా కనీసం ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ఉన్న వీళ్ళు కరడు వచ్చిన నేరస్తుల కంటే భయంకరమైన వీళ్ళని ఏ మాత్రం క్షమించకుండా కఠినంగా శిక్షించకుండా దోషులు మీ తరఫున బాధించడానికి ఎవరైనా ఉన్నారా? తనకి న్యాయాన్ని జరిగిన ఈ సమయంలో కేసు గురించి చెప్పండి. సార్ 100 మంది దోషులు తప్పించుకోవచ్చు. దానిలో కన్ను దోషి కూడా అచ్చా come to the light. హర్యానా గ్లోరీ అయితే చట్టానికి న్యాయాన్ని జరిగిన ఈ సమయంలో కేసు గురించి చెప్పండి. సార్ 100 మంది దోషులు తప్పించుకోవచ్చు. దానిలో కన్ను దోషి కూడా అచ్చా come to the light. ఈ కాలేజ్ దొంగ సర్టిఫికేట్ లా గురించి ఒకటి కనీసం చంపేస్తానండి. నేను హోటల్ పోయినా వాళ్ళు ఏమంటూ దిక్కేనా మనం తప్పేసి ప్లాన్లో ఉన్నాం. ఆ ఫోన్లో వీడియోలు ఉన్నాయట. ఆ వీడియో బయటపడతాయని భయంతో చచ్చిపోతున్నాడు. ఇదే మన ఛాన్స్. ఆ ఫోన్ డేటా మనం పట్టినాం అనుకో అన్ని మూసుకొని మనం ఏం చెప్తే చేస్తాం. కేసు వాపస్ తీసుకోమని చెప్తాం ఫస్ట్ టైంకి. ఆ ఫోన్ డేటా ప్లీజ్ పెడుతుంది. గేట్లకి వెళ్ళొద్దు పార్టీలు ఉన్నాయి. ఏమో సార్ నాకు తెలియదు. నువ్వే వాచ్మెన్ నీకు ఇంకా తెలుసు వాచ్మెన్ అయితే నేను ఒక్కసారి ఉంటాను సార్. వీడియో కొట్టేసుకుంటాను. అమ్మతో సార్ నాకు తెలియదు సార్. సార్ సార్ నా ఉద్యోగం పోతుంది సార్. అపార్ట్మెంట్ ఎవరు చెప్పుకోండి సార్ ప్లీజ్ సార్. నాకేం తెలియదు సార్. ఫోన్ కొట్టేసి రౌడీ కూడా వస్తారు ఇంటికి పోదాం మనం చెల్లి. నేను ఒక్కసారి చికెన్ గా చూస్తాను. ప్లీజ్ వాళ్ళ కలుసుకోవడం ఏదో తెలియదు. లైఫ్ ఏ జిందగీ ఏం లేదా పుల్లే జిందగీ. point to be noted, Your Honor. Shrikant? నువ్వు అసలు జైలు నుంచి బయటకు వస్తావని నేను అనుకోలేదు తెలుసా. ఈ వాదన విన్నాక నేను కూడా బయటకు వస్తాను అనుకోలేదు కామాక్షి. శ్రీకాంత్ నా మీద ఇంకా కుటుంబం ఉంది కదా. ఒప్పుకుంటున్నా కదా. ఇప్పటి గుర్తొచ్చి అందుకే నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటా. మళ్ళీ ఈ కేసు నేనే బాధిద్దాం అనుకుంటున్నా. నేను కూడా చేసిన ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావు శ్రీకాంత్?
పెద్ద మంది నుంచి చదివిన నువ్వే వస్తున్నావు తెలుసా? నిజంగా చెప్పేది నీకు ఐడియా ఎలా లేదు కాదండి పైపు